గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పిల్లలు మ్యాథమెటిక్స్లో వెనుకబడటానికి ప్రధానమైన కారణం గురించి చర్చించడానికి, దాని గురించి కొద్దిగా వివరించడానికి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కంప్లీట్లీ ఫియర్ అబౌట్ మ్యాథమెటిక్స్. ఎక్కువ మంది మ్యాథమెటిక్స్ అంటే ఒక భయం అనే దాన్ని మైండ్లో పెట్టుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు బేసిక్స్లో వెరీ స్టార్టింగ్లో ఒక తీసివేత అలాగే మల్టిప్లికేషన్స్, ఈ గుణకారాలు, ముఖ్యంగా వీటి విషయాల్లో చాలా సరైన అవగాహన లేకపోవడం వల్ల ముఖ్యంగా వీళ్ళ భయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రాక్టీస్ అనేది కూడా తక్కువగా ఉండడం కూడా ప్రధాన కారణం అవుతుంది. అంటే చిన్నప్పుడు ఈ తీసివేతలు, గుణకారాలు ఎక్కువగా టీచర్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే ఆ ప్రాక్టీసు ఒక అవగాహన విధానంలో మాత్రం జరగకపోవడం అనే దానివల్ల ఈ విధమైన సమస్య అనేది ఎదురైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఈ విధమైన అవగాహన లోపంతో ముందుకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లెక్కలు చేయడంలో ఈ విధమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో ఆ ఇబ్బందులను తగ్గించడానికి, ఆ ప్రాక్టీస్లో ఉండే చిన్న లోపాలని సరిచేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా తీసివేతలు అనేసరికి మొదట్లో మామూలు తీసివేతలు బాగా చేస్తారు. కాకపోతే అప్పు తీసివేతలు, బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ అనేవి వచ్చేటప్పటికి ఇక్కడ చిన్న ఇబ్బంది అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ చిన్న అవగాహన లోపం కారణంగా వాళ్ళ ఇబ్బంది అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్లో సపోజ్ మనం 21 అనే నెంబర్ నుంచి 31 అనేది తీయడం సాధ్యం అవుద్దా అని మనం ఒక క్వశ్చన్ స్టార్టింగ్లో కుర్రోడిని మనం అడిగినప్పుడు 21 ఫస్ట్ వెంటనే చూసుకునేది 1లోంచి 1 తీస్తాడు, 0 అంటాడు. 2లోంచి 3ని తీయలేము, అది తెలుసు. కానీ ఆ టైంలో 3లోంచి 2 తీసేసి 1 ఆన్సర్ అంటాడు. ఇక్కడ అవగాహనలో ఉండే లోపం అన్నమాట. అంటే ఫస్ట్ వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, పైనుండే నెంబరు చిన్న నెంబరు, కింద ఉండే నెంబరు పెద్ద నెంబరు. ఇలాంటి టైంలో మనం తీసివేత అనేది చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీయలేము అనే అవగాహన వాడికి లేకుండా తీసివేత ప్రాసెస్ ప్రకారం, మామూలు ప్రాసెస్ ప్రకారం ఈ 1ల స్థానం నుంచి 1ల స్థానం తీసేస్తాడు. 10ల స్థానం నుంచి 10ల స్థానం తీసేయడం అనేది జరుగుద్ది. కానీ కింద నుంచి పైకి తీస్తాడు. ఈ విధమైన అవగాహన లోపంతో కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. అఫ్కోర్స్ కొన్నాళ్ళకి సరి చేసుకుంటాడు అనుకోండి, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇలాంటివి. ఇంకో సమస్య ఏంటంటే మామూలుగా 64 నుంచి 32 అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయమన్నప్పుడు సులభంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా 4లోంచి 2 తీస్తే 2 అని, 6లోంచి 3 తీస్తే 3 అని మామూలుగా సులభంగా చెప్తాడు. ఈ విషయంలో ఇబ్బంది ఉండదు. కానీ 61 నుంచి 49 అనే అంకెని తీయమన్నప్పుడు మళ్ళీ మొదలవుతుంది పిల్లవాడు కన్ఫ్యూజన్. ఎలా అంటే ఇప్పుడు 1 నుంచి 9 తీయలేడు, 9 నుంచి 1 తీసేస్తూ ఉంటాడు, ఇందాక నేను చెప్పినట్టుగా అంటాడు. కానీ ఇది తప్పు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం కూడా క్లియర్గా ఆ కుర్రోడికి అర్థమయ్యే విధంగా ఇది పెద్ద నెంబరు, ఇది చిన్న నెంబరు, తీసివేత తీయొచ్చు. కాకపోతే 1ల స్థానంలో 1 మాత్రమే ఉంది, 1 నుంచి మనం 9 తీయలేము. కాబట్టి
మనం ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకురావడం అనే విషయం పిల్లోడికి మనం తెలియజేస్తాం ఇక్కడ. అయితే సపోజ్ 64 నుంచి 35 తీయమన్నప్పుడు బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ మనం నేర్పిన తర్వాత చేస్తాడు. 4లోంచి 5 తీయలేం కాబట్టి ఒకటి బారోయింగ్ తెచ్చుకుంటాం. ఇది 14 అవుతుంది. 14లోంచి 5 తీస్తే 9, ఇది 5 అవుతుంది. 5లోంచి 3 తీస్తే 2 అవుతుంది. 29 కరెక్ట్గా చెప్తాడు. సో ఇదే ప్రాసెస్ మనం వాడికి ఎన్ని లెక్కలు ఇచ్చినా పిల్లవాడు అర్థం చేసుకున్న తర్వాత చాలా హాయిగా ఆనందంగా చేస్తాడు. అయితే ఇక్కడ మెయిన్ లోపం ఏంటంటే, ఇక్కడ బారోయింగ్ చేసిన తర్వాత ఇక్కడ 1 తీసుకొచ్చుకుంటున్నాడు. 6 దగ్గర నుంచి 1 తీసుకొచ్చుకుంటున్నాడు. ఇది 14 అవుతుంది అని వాడు అర్థం చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ 1 తెచ్చినప్పుడు 4 కదా, అది 5 కదా అవుతుంది. ఇది 1 కదా మనం తెచ్చుకున్నాం, 5 కదా అవుతుంది అనే డౌట్ వాళ్ళు రావాలి. అప్పుడు ఆ డౌట్ వచ్చినప్పుడు మనం క్లియర్గా మనం ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, 1 కాదు నాన్న అక్కడ నుంచి తెచ్చుకున్నది, దాన్ని మనం 10 తెచ్చుకున్నాము. ఇది 10ల స్థానం. ఇది 10th ప్లేస్. ఈ 10th ప్లేస్లో 6 అంటే ఇక్కడ 6 10s ఉన్నాయి. 6 10s ఉన్నాయి. మనం ఒక 10 తీసుకొచ్చాం, అప్పుడు 14 అయ్యింది. ఆ 14 1s ఇవి. ఇది 1s ప్లేస్లో 4 1s ఉన్నాయి. మనకి 10 1s వచ్చాయి ఇక్కడికి. ఇది 10 1s, ఇది ఒక 4 1s, మొత్తం 14 1s అయినాయి. 14 1లోంచి 5 1s తగ్గినవి, అప్పుడు మనకి 9 1s వచ్చినాయి అనే ఒక క్లియర్ కట్ అవగాహన అక్కడ కుర్రవాడికి వచ్చినట్లయితే, ఆ ప్రాక్టీస్ చేసే ప్రతిసారి ఇదే అవగాహన ఆలోచించుకుంటూ ఆ సమ్ కానీ ఆ లెక్క చేసినప్పుడు ఆ కుర్రోడికి మ్యాథ్స్ మీద ఒక విధమైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1 వచ్చింది 14 వచ్చింది తీసేసాం అనే విధంగా ఆ ప్రాక్టీస్లో ముందుకు వెళ్తాడు తప్ప దాంట్లో ఉండే ఇంటర్నల్ మీనింగ్ని అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోవడంలో ఆ కుర్రవాడికి ఈ మ్యాథమెటిక్స్లో ఇబ్బంది అనేది ఫేస్ చేయడం, ఇబ్బంది పడడం అనేది జరుగుతుందన్నమాట. సేమ్ అదేవిధంగా మరో తీసివేత చూద్దాం. ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్లో కూడా 4 నుంచి 5 తీయడం కష్టం అవుతుంది. ఒకటి బారోయింగ్ తెచ్చుకుంటాడు. ఇది 14 అవుతుంది. 14 నుంచి 5 తీస్తే 9 అవుతుంది. ఇది 4 అవుతుంది. ఇది మామూలుగా ఉండే సబ్ట్రాక్షనే కాబట్టి నేను కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను. 4 అవుతుంది. 4లోంచి 6 తీయలేడు కాబట్టి మళ్ళీ బారోయింగ్. ఇది 14 అవుతుంది. ఇది 5 అవుతుంది. 14 నుంచి 6 తీస్తే 8, 5లోంచి 3 తీస్తే 2. ఇది మామూలుగా చాలా బాగా చేస్తాడు పిల్లడు. అయితే ఇక్కడ ప్రాబ్లం క్లియర్గా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మనం బారోయింగ్ తెచ్చినప్పుడు 1 తీసుకురావట్లేదు, ఒక 10 తీసుకొస్తున్నాం. ఇవి 5 10s, ఇవి 6 100s అనే ఫీలింగ్తో తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉంటే, ఆ ప్రాక్టీస్లో ముందుకు వెళ్తే కనుక ఆ కుర్రోడికి ఈ మ్యాథ్స్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాడు. అండర్స్టాండింగ్ లోపం అనే దాన్ని తగ్గించడానికి ఇక్కడ క్లియర్ కట్ అండర్స్టాండింగ్తో ప్రతి సమ్ము ప్రాక్టీస్ చేసేటప్పుడు వాడికి అవగాహన అయ్యే విధంగా ప్రాక్టీస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ 5 అనేది 5 10s, ఇట్ ఈస్ నాట్ ఎ నెంబర్ 5 10s. 5 10s మీన్స్ 50. ఇది 5 అనే అంకె కాదు, ఇది 50. సో 50 కాబట్టి 1 బయటికి వెళ్ళిందంటే ఒక 10 బయటికి వెళ్ళినట్టు. సో దట్స్ వై 14 అవుతుంది. ఇక్కడ 14 నుంచి 5 14 1s ఇవి. 14 1s నుంచి 5 1s పోతే 9 1s వస్తాయి. ఇక్కడ ఇంకా 4 మిగిలింది అంటే 4 10s మిగిలాయి. 4 10s అంటే 40. ఇది 6 10s అంటే 60. 40లోంచి 60 అనేది పాసిబుల్ కాదు. అప్పుడు ఇక్కడ నుంచి 1 బారోయింగ్ తెచ్చుకుంటారు. ఇది 6 అంటే నాట్ ఏ 6, ఇది 6 కాదు, 600. ఇది 600s. ఇవి 600 నుంచి 1 బారోయింగ్ తీసుకొచ్చారు అంటే 100 అనేది అక్కడికి వెళ్ళింది.
100 అంటే 10 టెన్స్, అంటే 10 టెన్స్ ఇక్కడ తెచ్చారు. 10 టెన్స్ తెచ్చారు, ఇక్కడ 4 టెన్స్ ఉన్నాయి. అప్పుడు 14 టెన్స్ అవుతాయి. 14 టెన్స్ నుంచి 6 టెన్స్ తీస్తే 14 టెన్స్ నుంచి 6 టెన్స్ తీస్తే 8 టెన్స్ మిగులుతాయి. ఓకే, 8 టెన్స్ మిగులుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇందాక 6 టెన్స్ ఉండేవి, అదే 6 హండ్రెడ్స్ ఉండేవి, 100 అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ 5 హండ్రెడ్స్ ఉన్నాయి, ఈ 3 కూడా 3 హండ్రెడ్స్. సో 500 నుంచి 300 తీస్తే 200 వస్తాయి. సో అప్పుడు నెంబరు 289 అనేది వస్తుంది. ఇక్కడ మనము అవగాహన చేసుకోవడం అంటే ఇదే అవగాహన కొనసాగిస్తూ ఆ ప్రాక్టీస్ చేసే ప్రతి లెక్క ఇదే ఫీలింగ్తో కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ మ్యాథ్స్ చేయడంలో ఏ విధమైన ఇబ్బంది రాదనమాట. చిన్నపిల్లలకి నేర్పేటప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషను ఈ విధంగా చేయగలిగితే, ఈ విధంగా చేయగలడం అంటే ఖచ్చితంగా టీచర్స్ చెప్తారు, పెద్దవాళ్ళందరూ చెప్తారు. కానీ పిల్లలు అవగాహన చేసుకుంటూ ఈ లెక్కలనేవి చెయ్యరు. ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక 100 వెళ్ళింది, ఇక్కడ నుంచి ఒక 10 వెళ్ళింది అనే ఫీలింగ్తో ఆ క్యాలిక్యులేషన్ అనేది కొనసాగించరు. ఆ కొనసాగించేటట్లు చేస్తే కనుక మనకి ఈ బారోయింగ్ సబ్ట్రాక్షన్ పిల్లవాడికి అర్థం అవ్వడం కాదు అక్కడ. దీంతో పాటుగా ఈ ప్లేస్ వాల్యూస్ అనేవి 1s, 10s, 100s ఇవి కూడా ఆ కుర్రోడు క్లియర్గా అవగాహన అవుతుంది. 654 అనే దాంట్లో ఎన్ని 100s ఉన్నాయి, ఎన్ని 10s ఉన్నాయి, ఎన్ని 4s ఉన్నాయి, ఎన్ని 1s ఉన్నాయి అనే ఒక విధమైన అవగాహన అనేది అవుతుంది. ఇలాంటి అవగాహనని మనం మొదటి నుంచి కల్పిస్తే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, అవగాహన కల్పించడం కాదు, అక్కడ కల్పించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ కావచ్చు, ఎవరైనా సరే చెప్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రాక్టీస్లో ఆ కంటిన్యూస్గా అండర్స్టాండింగ్ చేసుకుంటూ ప్రతి లెక్కలోనూ ఈ విధమైన ఫీల్ ఉంది అనిపించే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా మనం చూసుకుంటే డెఫినెట్గా పిల్లలు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. తర్వాత మల్టిప్లికేషన్ అంటే గుణకారం గురించి. ఈ గుణకారం అనే దాన్ని కూడా పిల్లలు చాలా కన్ఫ్యూజింగ్, వాళ్ళు చేస్తారు, చాలా కన్ఫ్యూజింగ్తో ఉంటారనమాట. అంటే పిల్లలందరూ టేబుల్స్ చదువుతారు, చాలా బాగా చదువుతారు టేబుల్స్. ఆ టేబుల్స్ వాళ్ళు ఇంచక్క బై హార్ట్ చేస్తారు, చెప్తారు. ఇక్కడ బై హార్ట్ చేయడం అనేది తప్పని కాదు, ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. వాళ్ళ ఆన్సర్స్ 2 3s are 6, 2 9s are 18 అని చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్తారు వాళ్ళ వయసులో. అయితే ఆ టేబుల్స్లో ఉండే అంతర్లీనంగా ఉండే, అంటే ఇన్నర్గా ఉండే మీనింగ్ని వాళ్ళకి అవగాహన కూడా కలిగి ఉంటే కనుక వాళ్ళ మల్టిప్లికేషన్స్ కానీ తర్వాత వాళ్ళ లైఫ్లో ఉండే వేరువేరు సమస్యలు, వేరువేరు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సపోజ్ 2 3s are 6 మల్టిప్లికేషన్లో ఒక టేబుల్లో 2 3s are 6 అని రాస్తాం మనం. 2 3s are 6 అని రాస్తాం. దీంట్లో ఉండే ఇన్నర్ మీనింగ్ ఏంటి? ఇక్కడ 2 3లు ఉన్నాయి, 2 3లు ఉన్నాయి, 2 3s ఉన్నాయి. దీన్ని మనం వేరే విధంగా కూడా రాయగలుగుతాము. ఎలా అంటే 3 + 3 = 6 అని ఉంటుంది. దీన్నే మనం ఈ విధంగా రాస్తాము అనే అవగాహన, అనే ఆలోచన అనేది పిల్లవాళ్ళలో కల్పించడం కాదు, దాన్ని కొనసాగించాలి. దాన్ని కంటిన్యూస్గా, దాన్ని క్లియర్గా అండర్స్టాండబుల్గా చేసుకోగలిగితే చాలా సులభంగా మ్యాథ్స్ అనేది చేయగలుగుతాడనమాట. ఫోర్ 3s are 12 అంటాం. అంటే ఇక్కడ 3లు 4 ఉన్నాయన్నమాట. అంటే 3 + 3 + 3 + 3 = 12. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12. లేకపోతే ఇంకో విధంగా 4లు 3 ఉన్నాయి. 4 + 4 8, 8 + 4 12. సో ఇక్కడ 4 × 3 = 12 అనే విషయము టేబుల్స్ పరంగా రీడ్ చేసి చాలా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా చెప్తాడు, రైటే. కానీ
ఇది ఈ విధంగా ఫామ్ అయింది, దీని నుంచి ఇది ఫామ్ అయింది అనే విషయం పిల్లవాడు తెలుసుకుని కంటిన్యూషన్గా ఉండగలిగితే కనుక అదే ప్రాసెస్ని ఆ ఫీల్ దాని యొక్క అండర్స్టాండింగ్ని మైండ్లో ఉంచుకోగలిగితే కనుక ఈ సమ్స్ అనేవి చాలా ఈజీగా చేస్తూ మ్యాథ్స్లో ముందుంటాడు. అయితే మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్ అనే విషయం ఇందులో దాగుందనమాట. సో దాన్ని ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం నేర్చుకున్నది 3 4 12 అనేది ఉంది కదా, 3 4 12 అనేది ఉంది చూడండి. ఇక్కడ దట్ ఈస్ 3s ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 3లు 4 ఉన్నాయన్నమాట. సో 3 4 12 అనేది ఇక్కడ నుంచి వచ్చింది. సో చూడండి ఒక్కసారి 0 నుంచి నెంబర్స్ కౌంట్ 12 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 12 నెంబర్స్ ఉన్నాయి. సో 0 1 2 3 ఇక్కడ వరకు 3 నెంబర్స్. సో 3 4 5 6 ఇంకో 3 4 5 6 ఇంకో 3 నెంబర్స్, 7 8 9 ఇంకో 3 నెంబర్స్, 10 11 12 ఇంకో 3 నెంబర్స్. సో 1 2 3 ఇంకో 3 నెంబర్స్. అంటే ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 అంటున్నారంటే కాదు, అక్కడ 0 నుంచి 1 1 అనమాట, ఇక్కడ నుంచి 2 ఇక్కడ నుంచి 3 అలా. సో 3 నెంబర్స్. సో ఎన్ని 3లు ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4, ఇక్కడ 4 3s ఉన్నాయి. అందుకే మనం 4 × 3 = 12 అని రాస్తాం అనమాట. ఓకే, ఇంకా క్లియర్గా ఒక్కసారి చూడండి. 3 3 చొప్పున ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉన్నాయి చూడండి. 1 2 3 3 మళ్ళీ 1 2 3 మళ్ళీ 3 మళ్ళీ 3 ఇలా ఈ 3s ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, మొత్తం 4 3s ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి. ఇదొక 3 3 3 3 4 3s ఉన్నాయి. సో 4 3s 12, అదర్వైజ్ 3 4s 12, అయితే 4 3s 12 అని కూడా రాయొచ్చు. సో మల్టిప్లికేషన్ ఈజ్ రిపీటెడ్ ఎడిషన్ అనే విషయం ఇక్కడ నుంచి వచ్చిందనమాట. సో మనం టేబుల్స్లో చదివేటప్పుడు ఏ టేబుల్ చదివినా సరే దాంట్లో ఉండే ఇన్నర్ మీనింగ్ ఏంటి అనేది ఫీలింగ్, చిన్న ఫీల్ అనేది మన మైండ్లో పెట్టుకుని మనం కంటిన్యూస్గా టేబుల్ చదివినప్పుడు మనకు వేరే సమ్స్ చేసేటప్పుడు ఈ అవగాహన అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, మనకి మామూలుగా తెలుసు 4 4 16, మనకు తెలుసు కదమ్మా, 4 4 16 తెలుసు. దీన్ని చూడండి, 4 4స్ని 2 4s ఒకసారి 2 4s ఒకసారి రాశారు ఇక్కడ. 2 4 8 చూడండి, 1 2 3 4 ఇదొక 4, 1 2 3 4 అంటే ఇదొక 4 ఇదొక 4, 2 4 8. ఓకే, ఇంకో 2 4s 1 2 3 4 ఇదొక 4, 1 2 3 4 ఇదొక 4, ఇంకో 2 4s ఇదొక 8. రెండు కలిపితే 16 వచ్చిందిగా, 8 8 16. అంటే 4 4 16 అనే దానికి వివరణ అన్నమాట. అంటే 16లో 4 4s ఉంటాయి. ఓకే, అలాగే ఆ 4 4s అంటే 2 4s 2 4స్గా విడి తీసుకుని ఎడిషన్ చేశారు ఇక్కడ. సో 16 ఇలా ఫామ్ అవుద్ది అనే విషయం మన మైండ్లో ఉంచుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ 4 3 12 గురించే మళ్ళీ మీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. 4 3 12 లేకపోతే దాన్ని 3 4 12గా కూడా రాయొచ్చు. మనకి జస్ట్ ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది, మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్, అంటే మళ్ళీ పునరావృతం అవుతున్న కూడికలు అన్నమాట. గుణకారం అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతం మళ్ళీ రిపీట్ అవ్వడం, రిపీటెడ్ ఎడిషన్, మళ్ళీ పునరావృతం అవుతూ కూడేదన్నమాట ఇది. 3 + 3 + 3 + 3 4 3లు ఉన్నాయి. సో 12 వచ్చింది. 4 3s ఉన్నాయి, 12 వచ్చింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గ్రూపుల కింద విడదీసి ఇక్కడ వేసారు చూడండి. సో ఇక్కడ గ్రూప్ చూడడం, ఈ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 1 2 3 4. మళ్ళీ ఈ గ్రూప్లో కూడా 1 2 3 4, ఈ గ్రూప్లో కూడా 1 2 3 4. ఇలాగా ఒక్కొక్క గ్రూప్లో 4 ఉన్నాయి. ఎన్ని గ్రూపులు ఉన్నాయి, 1 2 3 3 గ్రూప్స్ ఉన్నాయి. 4 3 12 అన్నమాట. సేమ్ అదే విషయం ఇక్కడ నార్మల్ సర్కిల్స్తో ఉంచారు. 3 4s చూడండి, ఇదొక 4 ఇదొక 4 ఇదొక 4. అప్పుడు 4లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 4 12, 3 ఉన్నాయి కదా మరి, అందుకని అనమాట.
3 4 ఆర్ 12. అలాగే చూడండి ఒకసారి ఒకసారి 3 చూసుకుంటే 1 ఒక 3 3 మళ్ళీ 3 మళ్ళీ 3 3 ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఇక్కడ 3 ఉన్నాయి 4 ఉన్నాయి. ఓకే 3 4 ఆర్ 12 4 3 ఆర్ 12. అది మనకి క్లియర్ కట్ అవగాహన అనేది ఒక టేబుల్ ఉందంటే దాన్ని ఇంకా క్లియర్గా ఇలా అవగాహన చేసుకోవాలి. దీన్ని ఒకసారి చూసుకోండి 6 9 ఆర్ 54 అవునా. అంటే దీన్ని మనం ఎలా అవగాహన చేసుకోవచ్చు, ఈ 54లో 6 ఎన్ని ఉన్నాయంటావు 9 ఉంటాయి అన్నమాట. 6 6 6 6 6 6 6 అలా 9 ఉంటాయి. లేకపోతే 9లు 6 ఉంటాయి అన్నమాట. అంటే 9 9 9 9 9 9 అలా 9s 6 ఉంటాయి. ఆ 6 9స్ని యాడ్ చేస్తే మనకి 54 అనేది వస్తుంది అనే విధంగా మనం అవగాహన చేసుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇదేంటంటే నథింగ్ మామూలు ఎగ్జాంపులే. సో 7 3s ఆర్ 21. దీన్ని మనం ఎలా రాస్తాము, 7 3s అంటే 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 1 2 3 4 5 6 7 7 3s ఆర్ అన్నీ యాడ్ చేస్తే కనుక మనకి 21 వస్తుంది. చూడండి 3 ప్లస్ 3 6 6 ప్లస్ 3 9 9 ప్లస్ 3 12 12 ప్లస్ 3 15 15 ప్లస్ 3 18 18 ప్లస్ 3 21. ఓకే 7 3s ఆర్ 21 అంటే ఇలా వచ్చిందనమాట. 3s 7 ఉంటాయి, అవన్నీ యాడ్ చేస్తే మనకి 21 వస్తుంది. దీన్ని ఇంకో విధంగా చూసుకుంటే 7 3s ఆర్ 21 అంటే 3 7s కూడా మనకు పాసిబుల్ అవుతుంది. అంటే 7 ప్లస్ 7 ప్లస్ 7 కూడా మనకి 21 అవుతుంది అన్నమాట. ఓకే 21 అవుతుంది. 7 7 14 14 7 21 చూడండమ్మా. సో ఇలాగనమాట. అంటే మన టేబుల్స్లో ఉండే ప్రతి లైన్ని కూడా ఈ విధంగా ఇలా ఫామ్ అయ్యింది, ఈ టేబుల్ అనేది మనకి ఆన్సర్ అనేది ఇలా వచ్చింది అని చిన్న అవగాహన అనేది మనం కల్పించుకుంటే ఇలా ప్రతి విషయంలోనూ మనం నేర్చుకునేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యం. మ్యాథ్స్కి ఇప్పుడు కూడా బాగా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ ఉంది ప్రాక్టీస్ అనమాట. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా దీని యొక్క మీనింగ్, ఇన్నర్ మీనింగ్ అనేది మన మైండ్లో ఉంచుకోగలిగితే కనుక అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లెసన్. తర్వాత డివిజన్స్ అంటే భాగహారాలు. ఈ భాగహారాలు నేర్చుకునేటప్పుడు కూడా పిల్లలు ఇబ్బంది పడతారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్కాలు, ఈ టేబుల్స్ సరిగా రాకపోవడం అనేది మెయిన్ కారణం అవుతుంది. టేబుల్స్ ఇందాక నిజంగా సరైన అవగాహనతో, ఇందాక ఈ ముందు చెప్పిన విధంగా సరైన అవగాహనతో టేబుల్స్ నేర్చుకోగలిగితే ఈ డివిజన్స్ అనేవి ఇంకా చాలా ఈజీ అవుతుందన్నమాట. అయితే డివిజన్స్ నేర్చుకోవడానికి ఈ డివిజన్స్లో కూడా ఒక అంతర్లీనంగా ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ని అదంతా మనకు తెలుసు. అయితే ఆ మీనింగ్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసే ప్రతి టైంలో, ప్రతి సమ్ విషయంలోనూ కూడా ఆ ఇంటర్నల్ మీనింగ్ని అవగాహన చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ భాగహారాలు చేయడం కూడా చాలా సులభం అవుతుంది. సపోజ్ ఈ భాగహారం చేసేటప్పుడు ముఖ్యంగా చిన్న భాగహారాన్ని నేను వివరిస్తాను, దాని తర్వాత వివరంగా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో సపోజ్ ఒక 18 అనే ఒక నెంబర్ ఉంది. 18ని నేను 3తో భాగహారం చేస్తున్నాను, డివిజన్ చేస్తున్నాను. ఎప్పుడైతే దీంతో చేశానో చాలా స్పీడ్గా 3 6 టైమ్స్ పోతుంది 18లో. 3 6 ఆర్ 18 అని చెప్తారు. చాలా బాగుంది. అయితే దీంట్లో ఉన్న ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? ఇందాక ఇదే విషయాన్ని మల్టిప్లికేషన్లో చెప్పినప్పుడు కూడా ఇంటర్నల్ మీనింగ్ 3 6 ఆర్ 18. 3 6 ఆర్ 18 మీన్స్ వన్స్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 18. అంటే
దీంట్లో 3 6లు ఉన్నాయన్నమాట. అవునా? దీన్ని మీరు 3 6 ఆర్ 18 అనేది మీకు నేను ఇచ్చిన అవగాహన. ఓకే, అయితే దీన్ని భాగహారంలో డివిజన్లో దీన్ని ఏ విధంగా వాడతామో చూద్దాం. సేమ్ ఇందాకట్లాగే ఈ 18 అనేది 3 6 ఆర్ 18 అంటే వెరీ లిటిల్, చాలా చిన్న విషయం. ఇక్కడ 18ని ముగ్గురికి పంచుతున్నాం, ఒక్కొక్కరికి 6 వస్తుంది. అంటే 18లో అంటే 6 + 6 + 6 అంటే దీన్ని ముగ్గురికి పంచితే ఏమో ఒక్కొక్కరికి 6 వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ డివిజన్ అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్, అంటే పంచడం అన్నమాట. ఈ డివిజన్ ఇంకో విధంగా కూడా రాస్తారు. 18/3 ఇందులో 6 టైమ్స్ పోతుంది అంటారు. అంటే మీరు ఈ డివిజన్, ఈ భాగహారంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే పంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. డిస్ట్రిబ్యూట్ చేయడానికే మనం డివిజన్, పేరులోనే ఉంది డివిజన్, భాగహారం, భాగాల కింద వేరు చేయడం. ఓకే, ఇంగ్లీష్ మీడియంలో డివిజన్ అంటే డివైడ్ చేయడం, దేనికి అది వేరు చేయడం. సో ఇక్కడ ఈ 18ని 6గా వేరు చేసామన్నమాట. ముగ్గురికి పంచితే ఒక్కొక్కటి ఎంత అవుతుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తే ముగ్గురికి ఒక్కొక్కరికి 6 వస్తుంది అన్నమాట. ఇదే డివిజన్. అంటే ఈ ఇంటర్నల్ మీనింగ్ని కుర్రోడికి అవగాహన కల్పించగలగాలి. యాక్చువల్గా అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది, కానీ ఇదే అవగాహన అనేది అతను లెక్కలు చేసే టైంలో కూడా, ప్రాక్టీస్ చేసే ప్రతి సమ్ విషయంలోనూ కూడా డివిజన్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేయడమే, మల్టిప్లికేషన్ యాడ్ చేయడమే, మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేయడమే, గుణకారం అంటే ఎక్కువ సార్లు మనం రిపీటెడ్గా యాడ్ చేయడమే, భాగహారం అంటే మనం వేరు చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, పంచడం. ఇంకా క్లియర్గా చెప్పడం అంటే గుణకారం అంటే పెంచడం, భాగహారం అంటే పంచడం. ఓకే, అర్థమైందా? పంచడం అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం, పెంచడం అంటే రిపీట్గా కలపడం. సో గుణకారాన్ని పెంచడం, భాగహారాన్ని పంచడం, గుణకారాన్ని రిపీటెడ్ ఎడిషన్, మల్టిప్లికేషన్, రిపీటెడ్ ఎడిషన్, డివిజన్ ఇస్ డిస్ట్రిబ్యూషన్. సో ఇలా ఈ డివిజన్ అనేది, డిస్ట్రిబ్యూషన్ అనే విషయాన్ని ఆ కుర్రోడు ప్రాక్టీస్ చేసే ప్రతి సమ్లోనూ ఈ పాయింట్ అతని మైండ్లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తే డివిజన్స్ సింపుల్. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఇలాంటిదే, నథింగ్, పెద్ద కాదు. 9 × 3 = 27. ఇది మల్టిప్లికేషన్, గుణకారం. దీన్ని డివిజన్ రూపంలో చేస్తే కనుక 27ని ముగ్గురికి పంచితే ఒక్కొక్కరికి 9 రూపాయలు వస్తాయి, మనీ పరంగా ఆలోచించుకున్నా సరే. సో 27 రూపీస్ని ముగ్గురికి పంచితే ఒక్కొక్కరికి 9 రూపీస్ వస్తాయి. అంటే ఇక్కడ 27ని 3తో డివిజన్ చేస్తే 9 రూపీస్ వస్తాయి. 3 9s are 27. ఇది డివిజన్ అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్కి డివిజన్కి కోరిలేషన్, రెండిట్లకి ఉండే సంబంధాన్ని క్లియర్గా అవగాహన చేసుకోవాలి. సో అదేవిధంగా సేమ్ ఇందాకదే 3 9s are 27 అనుకుంటే సేమ్ 27ని 9 మందికి పంచితే ఒక్కొక్కరికి 3 రూపీస్ వస్తాయి. ఓకే, ఇదే విషయాన్ని డివిజన్ రూపంలో చూసుకుంటే 27ని 9తో డివిజన్ చేస్తే 3 వస్తాయి. 9 3s are 27. ఓకే, సేమ్ సమ్ము మనం మల్టిప్లికేషన్ రూపంలో
9 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే, ఈ 3 ముగ్గురికి పంచితే ఒక్కొక్కరికి 9 రూపీస్ వస్తాయి. 9 మందికి పంచితే ఒక్కొక్కరికి 3 రూపీస్ వస్తాయి. ఇదే 27. ఇది మల్టిప్లికేషన్కి డివిజన్కి సేమ్ రిలేషన్ ఉంది అనే చిన్న అవగాహన. కోర్స్ డివిజన్లో వేరు ప్రాసెస్లు, ఇక్కడ మనకి ఇంకా రిమైండర్ కట మిగలడం కట ఉంటుంది. అప్పుడు మీకు దీనికి దానికి సంబంధం లేకపోవచ్చు, బట్ క్లోజ్ రిలేషన్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే మల్టిప్లికేషను డివిజను రెండు చాలా దగ్గర సంబంధం ఉంది. మల్టిప్లికేషన్ అంటే ఒకే నెంబర్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ యాడ్ చేస్తాం. డివిజన్ అంటే ఆ నెంబర్ని మనం అన్ని భాగాలుగా పంచుతాం. ఈ ఇంటర్నల్ మీనింగ్ అనేది అవగాహన చేసుకుంటూ డివిజన్ చేస్తే కనుక ఆ విద్యార్థి మ్యాథ్స్లో ఏ విధంగా వెనుకబాటుతనం అనేది రాదు. సో ఇప్పుడు మనం మ్యాథ్స్ చేసేటప్పుడైనా సరే 8th క్లాస్ పిల్లలైనా 8th 7th ఏ పిల్లలైనా సరే ఈ విధమైన అవగాహన అనేది వాళ్ళు ఇప్పుడు పొందినా కానీ వాళ్ళు చేసే మ్యాథ్స్లో వాళ్ళ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం, టేబుల్స్ నుంచే ఇప్పుడు సపోజ్ 10 అనేది ఉంది అంటే 10లో 2 5s ఉంటాయి. ఓకే, 100లో 2 50s ఉంటాయి. చిన్న చిన్న అంశాలు, ఒక 1000లో 2 500లు ఉంటాయి. కంటిన్యూషన్, దీన్ని బట్టి దీన్ని ఇక్కడ 1 0 అనేది పెరుగుతుంది, సో ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న అవగాహన అనేది చిన్న చిన్న అంశాల పట్ల అవగాహన అనేది కల్పించడం అంటే ఎక్కువగా వాళ్ళలో ప్రాక్టీస్ చేయించాలి. ఓరల్గా క్వశ్చన్స్ అడిగితే కనుక ఓరల్గా క్వశ్చన్స్ మీరు పెద్దలతో అడిగించుకుంటే పిల్లలు మీకు బాగా నెంబర్స్ మీద అవగాహన వస్తుంది. ఫస్ట్ అంకెలు అనేవి ఏంటి, ఒక 10 అనేది ఉంది అంటే ఆ 10లో ఎన్ని రెళ్ళు ఉంటాయి, ఎన్ని మూళ్ళు ఉంటాయి, ఏమైనా మిగులుతుందా, మూళ్ళు ఉండగా మిగులుతుందా, ఎన్ని, అలా ఒక నెంబర్ని మనం క్లియర్గా అవగాహన కల్పించుకోగలగాలి. ఒక 50 అనేది ఉంది అంటే 50 అనే నెంబర్ ఉంది. 50 అనే నెంబర్ ఉన్నాయంటే 50లో ఎన్ని రెళ్ళు ఉంటాయి, ఎన్ని 5లు ఉంటాయి, ఎన్ని 10లు ఉంటాయి. ఓకే, ఇలా క్లియర్గా మనం కనుక్కుంటే ఇంకా ఎన్ని 25లు ఉంటాయి అంటే ఒక నెంబర్ మీద మనకి ఈ విధమైన విధానంలో అవగాహన అనేది కుర్రోడికి కలిగితే ఆటోమేటిక్గా మ్యాథ్స్ మీద ఖచ్చితంగా పిల్లవాడికి అభిమానం బాగా దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా సేమ్ ఒక 50 అనే నెంబర్ అని కాదు, అఫ్కోర్స్ ఇది ఇంకా మనం ఇది నేర్చుకుంటే తర్వాత క్లాస్లో మన ఫ్యాక్టర్స్ అనేది ఈజీ అవుతుంది. కంటిన్యూషన్ అసలు 50 అనే అంకెలో ఎన్ని రెళ్ళు ఉంటాయి, ఎన్ని 5లు ఉంటాయి, ఎన్ని 10లు ఉంటాయి, ఎన్ని 25లు ఉంటాయి, ఈ విధమైన విధానం. అలాగే 100 అనే నెంబర్లో ఎన్ని రెళ్ళు ఉంటాయి, ఎన్ని 4లు ఉంటాయి, ఎన్ని 5లు ఉంటాయి, ఎన్ని 10లు ఉంటాయి, ఓకే, ఎన్ని 20లు ఉంటాయి, ఎన్ని 25లు ఉంటాయి, ఎన్ని 50లు ఉంటాయి. ఇలా ప్రతి నెంబర్ని ఈ విధంగా మధ్యలో మనం క్వశ్చనింగ్ వేసుకోగలిగితే ఈ విధంగా నెంబర్స్ మీద పిల్లవాడికి క్లియర్ కట్ అవగాహన అనేది అవుతుంది. అవగాహన గురించి కాదు, ఆ అవగాహనని నిలబెట్టుకుని అతను చేసే ప్రతి సమస్యలను ఒక ప్రాక్టీస్గా ముందుకు వెళ్తే కనుక నెంబర్స్ మీద ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పుట్టిందో ఆటోమేటిక్గా తన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా చేయగలుగుతారు. కాకపోతే ఇది డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే బాగుంటుంది. 100 500 తీసుకున్నా సరే, 500 అనే నెంబర్ తీసుకున్నా సరే ఇందులో ఎన్ని 50లు ఉంటాయి సింపుల్గా స్పీడ్గా చెప్పగలిగేలాగా. ఇక్కడ 0 ఉంది అంటే 50 × 10, 10తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ అయినా సరే చివరి ఒక 0 యాడ్ అవుతుంది. 1000 అనే నెంబర్ ఉంది అంటే దీన్ని 10తో 100ని మల్టిప్లై చేశారు, 10తో 100ని మల్టిప్లై చేస్తే 1000 వచ్చింది. ఇలా ప్రతి నెంబర్ గురించి దాంట్లో ఎన్ని విధాలుగా విడదీయచ్చు అంటే ఇక్కడ డివిజనే.
ఇప్పుడు 500 అనేది ఉంది. 500ని మనం ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత వస్తుంది, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది. ఈ 500నే 5గురికి ఇచ్చాం, ఒక్కొక్కడికి ఎంత వస్తుంది, 5గురికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది. 200 ఉంది, 200ని 10 మందికి ఇస్తే 200ని 10 సారీ 100 నాట్ 0 200ని 10 మందికి ఇస్తే ఒక్కొక్కడికి ఎంత వస్తుంది. సో ఇలా సింపుల్ క్యాలిక్యులేషన్స్, చివరిలో 0 ఉండేవే, సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ప్రాక్టీసింగ్ అనేది అలవాటు చేస్తే పిల్లలకి ఆటోమేటిక్గా నెంబర్స్ మీద చాలా క్లియర్ అవగాహన, చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మ్యాథ్స్లో పిల్లవాడు చాలా స్పీడ్ అవ్వడానికి, చాలా డెవలప్మెంట్ అవ్వడానికి, బేసిక్స్లో ఉండే విషయాలు, ఈ బేసిక్స్లో ఉండే విషయాలు ఎస్పెషల్లీ అబౌట్ నెంబర్స్, ఓన్లీ అంకెల గురించి, దీంట్లో గుణకారాలు, డివిజన్స్ అంటే భాగహారాల గురించి, ఆ ప్లేస్ వాల్యూస్, అందులో ఎన్ని 10లు ఉన్నాయి, ఎన్ని 100లు ఉన్నాయి, ఎన్ని 5లు ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఈ విధమైన విధానంలో నేర్చుకోగలిగితే, ఈ విధమైన విధానంలో ప్రాక్టీస్ చేయించగలిగితే పిల్లలు ఖచ్చితంగా మ్యాథ్స్తో ప్రేమలో పడతారు, ఖచ్చితంగా దాన్ని ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లెసన్. See you later. Thanks for watching. Please like, share and subscribe.